నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. మనలో చాలామంది భయస్థులు, పిరికివాళ్ళు ఉంటారు. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత ధైర్యం చెప్తున్నా, వాళ్ళకి వాళ్ళుగా చెప్పుకునే ధైర్యమే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. ఇలాంటి ఒక మోటివేషనల్ స్టోరీని ఈరోజు తెలుసుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవారు. ఆయన చాలా గొప్ప వీరుడు. ఆయనకి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని చాలా గారంగా పెంచాడు ఆ రాజు. అయితే ఆ రాజకుమారుడికి చిన్నప్పటి నుండి విపరీతమైన పిరికితనం ఉండేది. రాజు మహాపరాక్రమశాలి. తనకి ఇంత పిరికివాడైన కొడుకు పుట్టాడని బాధపడేవాడు. చిన్న చిన్న విషయాలు కూడా పిరిగ్గానే ఉండేవాడు ఆ రాకుమారుడు. పెద్దవాడవుతున్న కొద్దీ అతని పిరికితనం తగ్గకపోగా ఇంకా పెరిగిపోయింది. ఏ యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. వేటకు కూడా వెళ్ళేవాడు కాదు. ఎప్పుడూ తల్లి వెనకాలే ఉంటూ అంతఃపురంలోనే పెరిగాడు రాకుమారుడు. ఒక దేశాన్ని ఏలవలసిన రాజకుమారుడు ఈ విధమైన పిరికితనంతో ఉండడం ఆ రాజుకి చాలా బాధగా ఉండేది. ఎన్నిసార్లు నచ్చ చెప్పినా, ఎంత ధైర్యం చెప్పినా ఆ సమయం వరకే గాని తర్వాత పిరికివాళ్లాగానే భయపడుతూ తల్లి దగ్గరే ఉండేవాడు ఆ రాకుమారుడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది చేత చెప్పించినా ఆ రాకుమారుడికి ధైర్యం అనేది అసలు లేనే లేదు. కొంతకాలానికి రాజు అనారోగ్యంతో మరణించాడు. అతని అంత్య సమయంలో కూడా ఈ రాజ్యాన్ని తన కుమారుడు ఎలాగా సంరక్షిస్తాడని దిగులుతోని తన అనారోగ్యంతోనే మరణించాడు ఆ రాజు. అయితే ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించవలసిన రాకుమారుడు తన పిరికితనంతో తల్లి దగ్గరే ఉంటూ కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు. మంత్రి, సేనాధిపతి అందరూ కలిసి రాకుమారుడికి ధైర్యం చెప్పి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆ దేశం నియమం ప్రకారం సింహాసనం మీద అధిష్ఠించవలసిన రాజు ముందుగా ఒక సింహంతో పోరాడి గెలవాలి. అప్పుడే అతనికి పట్టాభిషేకం చేసి సింహాసనం మీద అధిష్ఠింపజేస్తారు. ఇది విన్న రాకుమారుడికి చాలా కంగారు, భయం మొదలైంది. తెల్లవారితే పోటీ అనగా రాత్రికి రాత్రే కష్టంలో ఉన్న తల్లిని కూడా వదిలేసేసి ఒక గుర్రం తీసుకుని పారిపోయాడు రాకుమారుడు. మీద నానా అవస్థలు పడుతూనే గుర్రపు స్వారీ చేస్తూ చాలా దూరం ప్రయాణం చేశాడు. ఎందుకంటే అతనికి గుర్రపు స్వారీ చేయడం కూడా రాదు. అవస్థలు పడుతూనే అలాగే ప్రయాణం చేశాడు. ఒకరోజు ప్రయాణం పూర్తిగా చేసిన తర్వాత ఒక గ్రామానికి చేరుకున్నాడు. అయితే అతని దుస్తులు, వేషం చూస్తే ఒక గొప్పింటి బిడ్డలాగా కనిపిస్తాడు కాబట్టి ఊళ్ళోకి వెళ్ళగానే ఒక గ్రామ పెద్ద అతన్ని చూసి వివరాలు అడిగాడు. తాను ఒక అజ్ఞాతంలో ఉన్న రాకుమారుడని, ప్రస్తుతం ఇంతకంటే తను ఏ విషయాలు చెప్పలేనని ఆ గ్రామ పెద్దకి చెప్పాడు. ఎప్పుడైతే ఒక రాకుమారుడన్న విషయం చెప్పాడో గ్రామ పెద్ద అతడికి తగిన స్వాగతం పలికి తన ఇంటిలోనే తనకి బస ఏర్పాటు చేశాడు. సరే, అతనికి రోజు మర్యాదలు అవి బాగానే చేస్తున్నాడు ఆ గ్రామ పెద్ద. అయితే ఒకరోజు గ్రామ పెద్ద ఆ రాకుమారుడి దగ్గరికి వచ్చి, ఎంతసేపు ఇలా మీరు ఇంట్లోనే కాలక్షేపం చేస్తారు, బయటికి తిరిగి రండి అని చెప్పి ఒక కుర్రాన్ని సాయం ఇచ్చి రాకుమారుని బయటికి పంపాడు. రాకుమారుడు కూడా చాలా కాలం అలా గదిలోనే ఉండడం మూలంగా బయటికి తిరగడానికి ఇష్టపడ్డాడు. కూడా వచ్చిన కుర్రవాడు కబుర్లు చెప్తుంటే వాళ్ళిద్దరూ అలాగా గ్రామంలోని పొలిమేరలో తిరగడం మొదలెట్టారు. ఇంతకీ ఆ గ్రామ పొలిమేరల ఆనుకునే ఒక చిన్న అడవి ఉంది. ఈ అడవిలోకి చాలా మంది పశువుల్ని మేపుకుంటున్నారు. అవన్నీ చూస్తున్నాడు ఈ రాకుమారుడు. అయితే ఉన్నట్టుండి ఒక కలకలం మొదలైంది. ఆ చిట్టడవిలోనే అనుకోకుండా ఒక సింహం ప్రవేశించి పశువుల మీద దాడి చేస్తోంది. అక్కడ వాళ్ళందరూ సింహం సింహం అని అరిచేటప్పటికీ ఈ రాకుమారుడికి విపరీతమైన భయం పుట్టి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు.
రాకుమాడికి సాయం వచ్చిన కుర్రాడు, "అదేంటండి అలా చెట్టెక్కి కూర్చున్నారు? రండి మనమందరం కలిసి వెళ్లి ఆ సింహాన్ని చంపేద్దామని" చాలా సునాయాసంగా చెప్పాడు. అయితే రాకుమాడు మటుకు అతని మాట వినలేదు కదా! ఆ చెట్టు తెగకుండా గట్టిగా పట్టుకుని అక్కడే కూర్చున్నాడు. రాకుమాడికి సాయం వచ్చిన కుర్రాడు, అక్కడ పశువులు మేపుతున్న బోలెడంత మంది జనాలు కలిసి ఆ సింహాన్ని ఎదుర్కొని కర్రలతో కొట్టి దాన్ని చంపేశారు. అందరూ కలిసి ఆ సింహాన్ని లాక్కుని వచ్చి ఊళ్ళో పడేశారు. ఇంతలో రాకుమాడు సింహం చచ్చిపోయిందని తెలుసుకుని మెల్లిగా చెట్టు దిగి ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చిన రాకుమాడికి ఊళ్ళో ప్రజలందరూ ఆ సింహాన్ని చంపిన వాళ్ళందరినీ ప్రశంసించడం, వాళ్ళకి సత్కారం చేయడం చూసి మనసులో కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అతను ఒక రాకుమారుడు. రాకుమారుడు అయ్యుండి కూడా సింహాన్ని చూసి భయపడి చెట్టు మీద కూర్చున్నాడు. వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి, తమతోటి ఉన్న మూగజీవాల ప్రాణం కాపాడడం కోసం ఇంత పెద్ద సాహసం చేశారని అతనికి అనిపించింది. ఇదంతా చూసిన రాకుమాడికి అక్కడ ఉండడం చిన్నతనం అనిపించి అక్కడి నుండి బయలుదేరాడు. తన గుర్రం తీసుకుని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక రోజంతా గడిచింది. మళ్ళీ ఒక చోట కొంతమంది గుంపులుగా డేరాలు వేసుకుని ఉండడం కనిపించింది. ఆ రోజుకి అక్కడ ఆగుదామని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు రాకుమారుడు. వెళ్ళిన తర్వాత అక్కడ తెలిసి వచ్చింది ఏంటంటే, వాళ్ళొక రాజ్యంలోని సైనికులని, వాళ్ళందరూ అక్కడ విహారానికి వచ్చి బస చేశారని తెలిసింది. సరే, అక్కడున్న సైన్యాధ్యక్షుడు ఈ రాకుమారుని చూసి ఎవరని వివరాలు కనుక్కున్నాడు. ముందు చెప్పినట్టే రాకుమారుడు తాను అజ్ఞాతంలో ఉన్నానని, తన్ని ఇటువంటి విషయాలు అడగద్దని చెప్పాడు. సరే, సైన్యాధ్యక్షుడు కూడా పోనీలే బాబు మాతో ఉండని చెప్పి అతన్ని వాళ్ళతో ఉంచుకోవడం మొదలుపెట్టాడు. 2-3 రోజులు చాలా ప్రశాంతంగానే గడిచింది. 4వ రోజు సైనికులందరూ వేటకి బయలుదేరుతున్నారు. ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద గుహ ఉందని, అందులో ఒక పెద్ద సింహం ఉంటుందని చెప్పారు ఆ సైనికులు. మేమందరం కలిసి ఆ సింహాన్ని వేటాడడానికి వెళుతున్నాం అలా అని చెప్పి ఆ సైనికులు ఈ రాకుమారుని కూడా ఆ వేటకి ఆహ్వానించారు. అయితే ఇతనికున్న సహజమైన పిరికితనం వల్ల ఈ రాకుమారుడు ఆ గుడారాల్లోనే ఉన్నాడు కానీ వేటకు వెళ్ళలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి వెళ్ళిన సైనికులందరూ ఒక పెద్ద సింహాన్ని వేటాడి తీసుకొచ్చారు. దాన్ని గొలుసులతో బంధించి అక్కడున్న సైన్యాధ్యక్షుడికి చూపించారు. సంకెళ్లతో కట్టేసి ఉన్న బ్రతికి ఉన్న సింహాన్ని మొదటిసారిగా చూసిన ఆ రాకుమారికి చాలా భయం వేసింది. ఆ సైన్యాధ్యక్షుడు మాత్రం ఇలాంటి కొన్ని సాహసాలు చేస్తేనే సైనికులు తమ సైనిక శిక్షణని మర్చిపోకుండా ఉంటారని, యుద్ధాల్లో ఎటువంటి భయం బెరుకు లేకుండా యుద్ధం చేస్తారని రాకుమాడికి చెప్పారు. ఇది విన్న ఆ రాకుమాడికి మళ్ళీ అతనిలో ఆత్మన్యూన్యతా భావం మొదలైంది. తాను రాకుమారుడై ఉండి కూడా ఇటువంటి సాహసం చేయలేకపోతున్నానని బాధ కలిగింది. అందరూ పడుకున్న తర్వాత ఇక ఇక్కడ కూడా ఉండలేనని చెప్పి మళ్ళీ ఆ రాకుమారుడు తన గుర్రం తీసుకుని బయలుదేరాడు. మళ్ళీ గుర్రం మీద ప్రయాణం చేశాడు. చాలా దూరం వెళ్ళాడు. ఒక దేశానికి చేరుకున్నాడు రాకుమారుడు. సరిగ్గా అదే సమయానికి విహారానికి వెళుతున్న ఆ దేశపు రాజు రాకుమారుని చూసి అతన్ని వివరాలు కనుక్కున్నాడు. రాకుమారుడు మటుకు పూర్వం లాగానే తాను అజ్ఞాతంలో ఉన్నానని చెప్పాడు. అయితే అతని రూపురేఖలను చూసిన రాజు అతన్ని తరిచి తరిచి అడగ్గా అప్పుడు తన వివరాలు బయటపెట్టాడు రాకుమారుడు. అది విన్న రాజు అతడు తన స్నేహితుడు కొడుకని తెలుసుకుని అతన్ని తన అంతఃపురానికి ఆహ్వానించాడు రాజుగారు. రాకుమారుడు కూడా ఆ రాజుగారితో కలిసి కోటలోకి వెళ్ళాడు. ఆ రాజుగారికి ఒక కూతురు ఉంది. ఆమె చాలా తెలివైనది, మంచిది. ఈ రాకుమారుడితోటి స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. రాకుమారుడు తనకున్న భయాన్ని ఆ రాకుమార్తెతో చెప్పాడు. అందుకు ఆ రాకుమార్తె నవ్వి తనతో పాటు అతన్ని తన అంతఃపురానికి తీసుకెళ్ళింది. ఆమె తన గది తలుపు తీయగానే అక్కడున్న వింతను చూసి రాకుమారుడికి చాలా భయం వేసింది. ఆమె తన గదిలో ఒక సింహాన్ని ఒక స్తంభానికి కట్టి వేసుకుని ఉంచుకుంది. అది చూసిన రాకుమారుడికి చాలా భయం వేసింది. రాకుమార్తె మాత్రం ఒక చిన్న కుక్కని
సముదాయిస్తున్నట్టు ఆ సింహం దగ్గరికి వెళ్ళి దాన్ని తల నిమిరి దాన్ని బుజ్జగించి దాంతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన రాకుమారుడికి చాలా భయము, ఆశ్చర్యము రెండూ కలిగాయి. ఆ రోజు రాత్రి రాకుమారుడికి నిద్ర పట్టలేదు. రాకుమారుడు ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక ఆడపిల్ల ఒక సింహాన్నే మచ్చిక చేసుకుంది. సైనికులు తమ యుద్ధ విద్యను మర్చిపోకుండా ఉండడానికి సింహాన్ని వేటాడారు. కొంతమంది సాదాసీదా మనుషులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక సింహాన్ని చంపేయగలిగారు. ఇక్కడ సమస్య అంతా ఆలోచన విధానంలోనే ఉంది. భయం అనుకుని నేను వేసే ప్రతి అడుగు నన్ను భయస్థుడిగా మరింత వెనక్కి లాగుతోంది. ఒక్క క్షణం ఆ భయం అనే గీతని దాటితే నేను వీరుడినవుతాను అని ఆలోచించి రాత్రికి రాత్రే తన రాజ్యానికి చేరుకున్నాడు. మంత్రిని, సేనాధిపతిని పిలిచి తాను సింహంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని, దానికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు ఆ రాకుమారుడు. తల్లి చాలా సంతోషించింది ఆ కొడుకుని చూసి. తెల్లవారింది. పోటీ ఏర్పాటు చేశారు. రాకుమారుడు తన పిరికితనాన్ని వదిలిపెట్టి సాహసమే ఆయుధంగా ఆ సింహంతోటి పోరాడి గెలిచాడు. అక్కడ ఉన్న సైనికులు, ప్రజలు అందరూ జేజేలు పలికారు. వెంటనే మంత్రి, సేనాపతి మంచి రోజు నిశ్చయించి ఆ రాకుమారుడికి పట్టాభిషేకం చేయించారు. విన్నారు కదండి. ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ వినాలనుకుంటే లక్ష్మీ నికేతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.